గతంలో ఆర్కే గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వేమారెడ్డి గారిని లెక్క చేయలేదనేది ఒక ఆరోపణ. నిజంగా ఒకటి బ్రదర్, నన్ను లెక్క చేయడానికి నేను పెద్ద ఇదే నన్ను లెక్క చేయాల్సిన అంటే అవసరం మంగళగిరిలో కిలోలు పోషించారు. వయసు కుటుంబానికి చాలా అతి ప్రియులు మీరు. కావచ్చు నన్ను పార్టీని డోర్ టు డోర్ కింద గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్లారు. మీకు ఇప్పుడు రైట్ బ్రదర్, ఆర్కే గారితో పోల్చుకుంటే మీకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది మీకు ఇక్కడ. కావచ్చు బ్రదర్. ఇప్పుడు ఆయన ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అవును బ్రదర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇది లైఫ్లో కానీ రాజకీయాల్లో కానీ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్ ఒక విధంగా ఉంటుంది, నా స్టైల్ ఒక విధంగా ఉంటుంది. అంతకుమించి ఆయన నన్ను ఏం చేసింది లేదు, నేను ఆయన ఏం చేసింది లేదు. ఆయన స్టైల్లో ఆయన చేసుకున్నాడు. దట్స్ ఆల్. మీరు వచ్చిన తర్వాత పార్టీ ఎలా ఉంది పరిస్థితి? మంగళగిరి కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా ఉంది. మొత్తం మా జిల్లాలో మొత్తం మీద కూడా బాడీలు చక్కగా వేసాం. అందరూ అటెండ్ అవుతున్నారు. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఉత్సాహంతో ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మంగళగిరి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ మంగళగిరిలోనే లోకేష్ కాన్స్టిట్యున్సీ టార్గెట్గా పెట్టారు, ఆయన చేస్తున్నారు. పార్టీ మీరు వచ్చిన తర్వాత పార్టీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు మేము గ్రాస్ రూట్కి వెళ్తున్నాం, జనం మధ్యకి వెళ్తున్నాం. ప్రజలకి చంద్రబాబు గారు చేస్తున్న మోసాలన్నింటినీ మేము చెప్తున్నాం. జగన్ గారు ఉన్నప్పుడు మనకు జరిగిన మంచి ఏంటి, మన ప్రజలకు జరిగిన మేలేంటి, ఈయన వచ్చిన తర్వాత మనకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఈయన చెప్పే అబద్ధాలను మనం మోసపోయి 5 ఏళ్ళు పోగొట్టుకున్నాం. ఎవరి జీవితంలోనైనా సరే 5 ఏళ్ళు అనేది చాలా పెద్దది. అది ఇంటర్లో జాయిన్ అయిన కుర్రాడు డిగ్రీ అయి బయటకు వస్తాడు. కాబట్టి అంత ఇది మీరు ఆలోచన చేసి చేయండి. ఆశలు పడద్దు. ఆశ చూపించి మిమ్మల్ని బుట్టలేసే పనికి మీరు బుట్టలో పడద్దు. వాస్తవాలు ఇవన్నీ మీ జనం దగ్గరికి తీసుకెళ్తున్నాం. కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. రాష్ట్ర స్థాయిలో అయింది, జిల్లా స్థాయిలో అయింది, రీజనల్ స్థాయిలో అయింది, మీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో అయింది, మండల స్థాయిలో కూడా ఒక మీటింగ్ అయింది. రేపు సండే రోజున మళ్ళా మీటింగ్లు అవుతున్నాయి. 2 టౌన్ స్థాయిలో మీటింగ్లు అయినాయి. అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళే కార్యక్రమాలను చేపడుతుంది. అంటే మంగళగిరి నియోజకవర్గం అంటే ఎక్కువగా చూసుకుంటే మెజారిటీ ఓటింగ్ అంతా పద్మశాలీలు ఉంటుంది. అవును. ఇప్పుడు పద్మశాలికి వైసీపీ పార్టీలో ప్రాధాన్యత పరిస్థితి ఎలా ఉంది? ఉన్న ఓటింగ్ అంతా టీడీపీకి జనసేనకి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అక్కడ వేవర్స్ వేరే పార్టీకి మెజారిటీ ఉండేది కానీ మమ్మల్ని దాటేళ్ళేది కాదు. ఆ మెజారిటీ మమ్మల్ని దాటేళ్ళేది కాదు. రూరల్స్ మా తాడేపల్లి మొత్తం కవర్ చేసుకొని మేము లీడ్ అయ్యేవాళ్ళం. ఆ విధంగా మేము గెలిచేవాళ్ళం. చాలా సాంప్రదాయబద్ధమైన ఎలక్షన్ జరిగి పద్ధతి ప్రకారంగా ఎవరు ఇది వాళ్ళు చేసుకునేవాడు. గొడవలు ఎప్పుడూ లేదు, ఎప్పుడు గొడవలు పడలా. ఎవరు ఈ పనులు చేసుకుంటారు. కొత్తగా సృష్టించిపోతున్నారు వీళ్ళు. అది కూడా నేను చెప్పాను, ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నాను. ఆ పని తేపాకంటే మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇది ఆఖరికి బలి పశువులు ఇది ప్రజలేను. మీరు బాగుంటారా హైదరాబాద్ వెళ్ళిపోయి, నేను బాగుంటాను నా ఇంట్లో. ఆఖరికి బలి పశువులు ఇది ప్రజలే. చెయ్యొద్దు. అది ప్రజల్ని నష్టపట్టే కార్యక్రమం. ఇది చెయ్యొద్దు, రెచ్చగొట్టొద్దు, ఎక్కువ చేయొద్దు. మీ పని మీరు చేయండి. నా మంచిదని మీరు చెప్పండి, నా మంచిదని నేను చెప్తాను. వాళ్ళ ఇష్టం. ఇట్స్ డెమోక్రటికల్ కంట్రీ, ఎవరిష్టం వాళ్ళు. సరే, గత 5 ఏళ్ల కాలం చూస్తే అన్ని వ్యవస్థలు అంతా విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వాటన్నిటిని సరిచేయటానికి మాకు కాలం సరిపోతుంది, అందువల్ల కొంచెం సూపర్ 6 అమలు చేయడంలో కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. నిజంగా గత 5 ఏళ్ల కాలంలో ప్రతి వ్యవస్థ వైఎస్ఆర్సీపీ పార్టీ ధ్వంసం చేసిందా అంటే ఏం చెప్తారు మీరు? ఒక్క విషయం చెప్తున్నాను. వాళ్ళు ధ్వంసం చేశారని అంటున్నారు కానీ ప్రతి వ్యవస్థలోనూ ధ్వంసం అంటారు. ఏ వ్యవస్థ చెప్పానండి? ఏ వ్యవస్థలో మేము ఎక్కడ చేసాం ధ్వంసం అనేది చెప్పానండి. అది చెప్పాలి కదా. ఇప్పుడు నేను అన్నట్లుగా బసిబూసి మారేడుకాయ చేసి గుడ్డగాల్చి మేదేయటం తప్పిస్తే ఏ వ్యవస్థలో విధ్వంసం చేశాం, ఆ విధ్వంసం వల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి, ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టం ఏంటి అనేది మీరు చెప్పాలి కదా సార్. మీరు చెప్పకుండా ఊరికే గుండగాల్చి మేదేస్తే అంటే క్యాబినెట్లో మంత్రులు కూడా ఇదే చెప్తారు పదే ఏదైనా మీటింగ్ సందర్భం వచ్చినప్పుడు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యవస్థనంతా ధ్వంసం చేశారు, అవి మొత్తం పూడ్చిరాటాకే మాకు టైం సరిపోతుంది. నన్ను చెప్పంటారా? చెప్పండి. వాళ్ళు చెప్పింది, వాళ్ళు ప్రామిస్ చేసిన దానికి 6 సూత్రాలని ఇంకో 10 సూత్రాలని వీటన్నిటి కూడా జనం అడగడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి జనాన్ని ఫేస్ చేయలేక వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేసే దమ్ము ధైర్యం లేక ఏదో విధంగా
పాత రోజుల్లో ఆయన అన్ని విధ్వంసం చేశారు, అంత అయిపోయింది. అంత అయిపోయిందని మీకు తెలియదండి? మీరు అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారే, అంతకుముందు 14 ఏళ్ళు చేశారు కదా, ఆ మాత్రం మీకు తెలియలేదు సార్? మీకు బడ్జెట్ లేకుంటే దేనికి ఎట్టుందో మీకు తెలియకుండానే మీరు ఈ పథకాలు పెట్టారా? మీరు ప్రజల్ని మోసం చేయడానికే పెట్టారు. ఆ మోసం చేసే భాగంలోనే ఇవాళ మా మీద ధ్వంసం చేశారనేది స్లోగన్ తప్పిస్తే ఇది వాస్తవం కాదు. మళ్ళా ప్రజలను మభ్యపెట్టడానికి వీళ్ళు చెప్పే మాట. మళ్ళీ ప్రజలు ఎక్కడ అడుగుతున్నారు, వీళ్ళు వివేకనైపోయారు, వీళ్ళకి తెలిసిపోతుంది, అందుకని మళ్ళా ఏదో చేశారు ఆయన. అన్నీ చూస్తున్నారు ప్రజలు, మౌనంగా అన్నీ కూడా చూస్తున్నారు. మీరు ఆడే అబద్ధాలు, చేసే పనులు అన్నీ చూస్తూనే ఉన్నారు. మీరు అట్లా అనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు అట్లా అనుకుంటే ఇక ఆయన ఇష్టం. సార్, పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలని, జనాలని బలి తీసుకుంటున్నారని చెప్పి టీడీపీ ప్రధానమైన ఆరోపణ. దానిలో భాగంగానే పల్నాడు పర్యటన ఇప్పుడు చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షం మాదేగా, అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేవా లేదా అనేది అది వేరే విషయం. ఏదో అది మీ ఆలోచనకి వదిలేస్తాం, వదిలేండి. ఉన్న ఏకైవితం మేమే. మరి జనానికి ఏదైనా జరిగితే వెళ్లాల్సిన బాధ్యత మాకు లేదా? మా బాధ్యత ప్రకారంగా మేము వెళ్తున్నాం. వస్తుంటే జన సమూహం వస్తుంది. అది ఇవాళ కాదు, ఆయన క్రేజీ. ఇవాళ ప్రజాకర్షణ గల నాయకుడు, మాస్ లీడరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను చూస్తున్నా జనం ఏ విధంగా పరుగులెత్తున్నారు, ఆయన కలవడానికి ఎంత ఊళ్ళురుస్తున్నారు నేను చూస్తున్నాను. నేను ఆ పరుగెత్తడం ఏంటి, ఆ గొడవ ఏంటి, ఆ ఫాలోయింగ్ ఏంటి? అసలు నిన్న చూశారు కదా ఈ వడికాలు చిత్తూరులో కూడా అసలు ఏంటది, ఆ జనం ఏంటి, ఆ ఎంతమంది పోలీసులు ఎంతమంది ఉన్నారు అక్కడ, అయినా ఆగారండి. అభిమానాన్ని నువ్వు ఆపలేవండి. ఆయన వెళ్ళాల్సిన బాధ్యత. ఒక 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 అపోజిషన్లో ఉన్న మేము వెళ్ళాల్సిన బాధ్యత. సిస్టంలో ఎక్కడ పొరపాటు జరుగుతానో ఇంకోటి జరుగుతానో వాళ్ళ పరామర్శించి మంచి చెడు తెలుసుకొని, ఇప్పుడు మేము వెళ్ళబట్టాక ఆయన 4 రూపాయలు ఇస్తానో ఇలా అంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళబట్టే కదండి. సో డెఫినెట్లీ మా పని మేము చేయాలి కదా. మేమున్న టైంలో 22 నుంచి 29 రూపాయల వరకు నడిచిన కేజీ మామిడికాయలు పళ్ళు ఇవ్వాలా 4 రూపాయలు అంటున్నావు. అదే ఆయన ఇవ్వటం లేదు కదా, ఇది డబ్బులు ఇస్తాన్నారు, ఇచ్చారో లేదో కూడా తెలియదు. మరి ఇవన్నీ ఏమీ లేదండి, ఎవడో అడగకూడదు. ఆయన అన్నారుగా చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళ నాలిక మందో అన్నాడు. తర్వాత మాట అనక ఈ మాట అన్నాడు ఆయన. ఏంటది? ఇంకో నాయకుడు ఉన్నాడు, ఆయన తాట తీస్తా, నార తీస్తా, పేక బిసుకుతా అని ఆయన అంటాడు. కానీ ఈ ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఈ స్థితి వచ్చిందండి. అటెస్సి